నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. న్యూజిలాండ్ విజిట్ వీసా ఎట్లా అప్లై చేయాలో దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు న్యూజిలాండ్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అఫీషియల్ న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇందులో మీరు ఆన్లైను ఒక ఇది ఓపెన్ చేసుకోవాలి అకౌంట్. అప్లికేషన్ ఫిలప్ చేసి ఇందులో మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, ట్రావెల్ ప్లాన్స్, డ్యూరేషన్, ఎంతకాలం ఉంటారు, న్యూజిలాండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ప్రూఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ కెపాసిటీ అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్, పే స్లిప్స్, ట్రావెల్ ఐటినరీ ఇవన్నీ జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, పాస్పోర్ట్ ఫిలప్ చేసేటప్పుడు, అప్లోడ్ చేసేటప్పుడు నెంబర్లు కరెక్ట్గా ఉండాలి, మిస్టేక్ కాకుండా ఉండాలి. వీసా పే చేయాలి అంటే అక్టోబర్ 1, 2024 నుంచి వీసా ఫీజు $300 న్యూజిలాండ్ డాలర్లు. అంటే ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డ్ నుంచి కానీ డెబిట్ కార్డ్ నుంచి కానీ అప్లై చేయాలి. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా పంపించాక వీసా అప్లికేషన్ సెంటర్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషను, ఫింగర్ ప్రింట్స్, ఫోటోలు పంపించాల్సి ఉంటుంది. ఈ 20 నుంచి 25 రోజులు పడుతుంది మీ వీసా ప్రాసెసింగ్. న్యూజిలాండ్ $300 అంటే 15,500 రూపాయలు ఇండియన్ కరెన్సీ ప్రకారము. బయోమెట్రిక్ 3,000 నుంచి 5,000 దాకా ఉంటుంది. ఈ న్యూజిలాండ్ అప్లై చేసుకోవాలి. మీరు ఎవరిని ఏజెంట్ని కలవక్కర్లేదు, మీ అంతటి మీరే ఆన్లైన్ 1-2 సార్లు చదువుకోండి. ఫిలప్ చేసేటప్పుడు పాస్పోర్ట్ సైజు ఫోటోలు పెట్టుకోవాలి. తర్వాత పాస్పోర్ట్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి, ట్రావెల్ ఐటినరీ ఉండాలి, ఎప్పుడు వెళ్ళబోతున్నారు, ఎప్పుడు రాబోతున్నారు, ఇది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏది మిస్టేక్ కాకుండా చేసుకుంటే మీకు ఇమీడియట్గా వీసా ప్రాసెసింగ్ అవుతుంది. మీ అదృష్టం ఉంటే వీసా వస్తుంది, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. 100% వీసా ఇస్తారు అని నమ్మకం మాత్రం లేదు. వాళ్ళకి మీరు తిరిగి రారు అని ఏదైనా అప్రమత్తం ఉంటే మీ వీసా రిఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మీరు మీ ఐడియా, మీ ఇంటెన్షను కేవలము న్యూజిలాండ్ ట్రావెల్ చేసి తిరిగి వెనక్కి వస్తానని సాటిస్ఫై చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇస్తే మీకు వీసా వస్తుంది. ట్రై చేసుకోండి.